హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విచరణ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ అండి. రీసెంట్గా పోస్ట్ చేసిన జాబ్ నోటిఫికేషన్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది షార్ట్ లిస్ట్ అయ్యారు. అండ్ నన్ను నమ్మి ముందుకెళ్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు నేను అలాగే మీకోసం యాక్సెంచర్ నుండి ఏఐఆర్ మెషిన్ లెర్నింగ్ కంప్యూటేషనల్ సైన్స్ అసోసియేట్ పొజిషన్ అనేది తీసుకొచ్చానండి. సో ఈ డీటెయిల్స్ చెప్పబోయే ముందు నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్న ప్రతి వీడియోలో రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఉన్న కీవర్డ్స్, కీ పాయింట్స్, ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే అనేది మీరు రెడీ చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మన ఛానల్లో ఓన్లీ యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ మాత్రమే వీడియో చేస్తూ అప్లోడ్ చేయడం జరుగుతుంది. నేను ఇంతకుముందు చాలా థ్యాంక్ యూ ఎందుకంటే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇన్ డీటెయిల్గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రోల్ వచ్చేసరికి ఏఐఆర్ఎంఎల్ కంప్యూటేషనల్ సైన్స్ అసోసియేట్ పొజిషన్. బ్యాచెస్ ఎలిజిబుల్ ఏంటంటే 2021 to 2025 పీపుల్ అంతా ఎలిజిబులే. బట్ ఇక్కడ పర్టికులర్గా మనకు మెన్షన్ చేయలేదు. బట్ ఇంటర్నల్ డిస్కషన్ ప్రకారం 2021 to 2025 అని. బట్ ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్, అందరూ అప్లై చేసవచ్చు. బిఫోర్ దట్ నేను చెప్పే ప్రతి ఒక్క వర్డ్స్ అనేది జాగ్రత్తగా వినండి, కంప్లీట్గా వీడియోని చూడండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటి ఎలా అనేది. సో ఇక్కడ మనకి నార్మల్గా చెక్ చేసుకున్నట్టయితే 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కావాలంటారు. అంటే 2 years కంటే ఎక్కువ ఉన్న ఎక్స్పీరియన్స్ పీపుల్ అవసరం లేదని చెప్తున్నారు. సో శాలరీ రేంజ్ వచ్చేసరికి మినిమం 3 to 6 LPA ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెషిన్ లెర్నింగ్ కాబట్టి 8 LPA కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ అ ఫ్రెషర్ 3 to 4 ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అండ్ క్లియర్గా చెప్పేస్తున్నాను. అండ్ లొకేషన్ వచ్చేసరికి బెంగళూరు. అండ్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే బెంగళూరు లొకేషన్లో ఉంటుందండి. తో సమ్ సిమిలర్ పోస్టింగ్ కూడా ఉంటాయి లైక్ హైదరాబాద్ ఆర్ ముంబై టు. ఇక్కడ ఏ అండ్ మెషిన్ లెర్నింగ్ టు సాల్వ్ రీజనల్ బిజినెస్ ప్రాబ్లమ్ లైక్ థింగ్స్ లైక్ విజువల్ ప్రెస్పెక్షన్, స్పీచ్ రికగ్నిషన్, డెసిషన్ మేకింగ్ అండ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్స్. సో ఇలాంటి స్కోప్ ఉన్న ఏరియాలో మీరు వర్క్ చేయడం జరుగుతుంది. రొటేషన్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ క్లియర్గా చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్స్, నో స్పెసిఫిక్ బ్రాంచెస్ ఆర్ పర్సంటేజెస్ continuous mention. 0 to 2 years of experience, perfect for freshers or near freshers. Key technical skills like ఎలా అంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ AI. సో ఇవి చాలా యూజ్ అవుతుంది. సాఫ్ట్ స్కిల్ వచ్చేసరికి రిజల్ట్ ఓరియంటెడ్ మైండ్ సెట్స్, ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వ్. సో ఇలాంటివన్నీ స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ అండ్ గుడ్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్గా మీకు ఇక్కడ అన్ని మెన్షన్ చేసి ఉంటుంది. బట్ నేను ఇన్ డీటెయిల్గా మీకు చెప్తున్నాను ఏంటి ఎలా అనేది. సో ఇక్కడ సింపుల్గా గ్రాడ్యుయేషన్ ఉంటుంది. బట్ మీరు ఏం చూస్తారు, చూసి ఇలా చేస్తే అప్లై చేస్తారు. సో దట్స్ ద రాంగ్ థింగ్. ఇన్ డీటెయిల్గా నాకు చెక్ చేసుకునే చేయాలండి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటాయంటే అనలైజింగ్ అండ్ సాల్వింగ్ లోవర్ కాంప్లెక్సిటీ ప్రాబ్లమ్స్ యూజింగ్ AI టూల్స్ అండ్ టెక్నిక్స్. AI టూల్ యూజ్ చేసి అనలైజ్ చేయడం, సాల్వింగ్ లోవర్ కాంప్లెక్సిటీ ప్రాబ్లమ్స్ అని చేయడం అవుతుంది. AI for tasking requiring human-like intelligence, example perception, recognition, decision making. So work closing with the sales, offering and delivery teams to identify the build solution. So in a different making decision with the impact over own work and potential other, handling daily tasks with moderate guidance and detailed instruction for new assignment. సో ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ థింగ్ చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ మెషిన్ లెర్నింగ్లో అనలిస్ అంటే స్కిల్ సెట్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయి ఉంటే ఈ జాబ్కి అంతా మీరంతా ఎలిజిబుల్. సో బిఫోర్ దాట్ మీరు అప్లై చేసే ముందు రిలేటెడ్ AI స్కిల్స్ ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి. అని ఎలా అప్లోడ్ చేయాలి అంటే మీరు రెజ్యూమ్ దీనికి మెయిన్ అండి. ఖచ్చితంగా రిజల్ట్ ఆన్ ద స్పాట్లో వచ్చేస్తుంది మీకు, యూఆర్ ఎలిజిబుల్ షార్ట్ లిస్ట్ అవుతారా కాదా అని. సో ఇది యాక్టివ్ హైరింగ్లో ఉంది కాబట్టి మీరు రెజ్యూమ్ అనేది మంచిగా ప్రిపేర్ చేసుకోండి. సో అప్పుడే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదా నా వాట్సాప్లో పింగ్ చేయండి, నేను గైడ్ చేస్తాను. అండ్ ఎవరికైతే లాస్ట్ టైం చాలామంది రెజ్యూమ్ ప్రిపరేషన్ గురించి తీసుకున్నారు, సో వాళ్ళంతా సెకండ్ లిస్ట్ కూడా షార్ట్ లిస్ట్ అయ్యారు. అండ్ దే పర్ఫార్మ్ వెల్. అండ్ సెకండ్ రౌండ్స్ రిజల్ట్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వచ్చేస్తాయి. బట్ యాజ్ ఎ కాంపిటీషన్ ప్రకారమే ఎవరికైతే స్కిల్ సెట్ కానీ అక్కడ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బాగుందో వాళ్ళని మాత్రమే పిక్ చేసుకుంటారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి. థ్యాంక్ యూ.